మంచిది. కీర్తనలు అందరూ పరిశుద్ధ లేఖనం తెరిచి అదే రీతిగా ఉండి కీర్తనలు లోన ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు ఒకసారి మనం ధ్యానం చేద్దాం. కీర్తనతో పాటు మీరు చదవవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. ఇది యాత్రా కీర్తనగా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. కీర్తనలు 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమెన్. ఈ మాటలు మన జీవితంలో దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ దినపు పునరుద్ధానపు దినపు 2వ ఆరాధనలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనాలు. అటువలే దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలైనటువంటి మీకు కూడా నా హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. మంచిది. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చున్నాము. ఫోన్లు ఆపేసుకుందాం, ఏమన్నా మాటలుంటే ఆపేసుకుందాం, ఏమన్నా వేరే వేరే విషయాలు ఉన్నా ప్రార్థన అయిపోయిన తర్వాత చూచుకుందాం. ఏం చేద్దాం? చూచుకుందాం. దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన దృష్టి, మన ఆలోచన, మన తలంపులు ఎవరి మీద ఉండాలి? దేవుడి మీదే ఉండాలి. అపోది ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ ఉదాహరణకు తెలియపరుస్తున్నాను. మనం ప్రభు సన్నిధిలో ఉండి దేవుని మాటలు వింటున్నప్పుడు ఎక్కడో ఫోన్ రింగ్ అయింది అనుకోండి, అదేందో తెలియదు, నా ఫోన్ రింగ్ అవ్వలేదని చూసుకుంటారు అందరూ. అవునా కదా? కనుక ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు కొన్ని శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మనం కలిగి ఉందాం. మంచిది. ఈ పరిశుద్ధ దినం రోజు దేవుడు ఉదయకాలమున మన యొక్క ప్రార్థనా మందిరంలో ప్రభు యొక్క ఆరాధన జరిగింది. తరువాత వైఎస్ఆర్ కాలనీలో అన్నయ్య తెలియపరిచినట్లు వారి యొక్క మందిరములో ఆరాధన జరిగించుకున్నాం. వెంటనే జ్ఞాపకార్థ కూడిక అనేటువంటి ప్రాంతంకి జాన్ గారని దేవుని పరిచర్య చేసే వ్యక్తి మరణించినప్పుడు ఆయనకి జ్ఞాపకార్థ కూడికగా ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుణ్ణి యొక్క మహింపరిచి కుటుంబానికి ఆదరణ కలిగించే మాటలు తెలియపరిచాం. మరి అదేవిధంగా వెంటనే మళ్ళా 4వసారిగా ఒక వ్యక్తికి సున్నతి చేసినప్పుడు, బాబుకి చిన్న బాబు దావీద్ అంత వయసు ఉంటుంది, ముస్లిమ్స్ వాళ్ళు సున్నతి చేసినప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం ద్వారా కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లంలు వస్తే దైవజనుడైన జిర్రా మరిదాస్ గారు నేను వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఉన్నా. వారు దేవుని నామాన్ని ఎంతో మహిమపరుచున్నట్లు వారి గురించి, ఆ బిడ్డ గురించి, ఆ బిడ్డ స్వస్థపరచులాగా సంఘమంతా ప్రార్థించాలని తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. కనుక మన జీవితాల్లో ఏది ఉన్నా ఏది లేకపోయినప్పటికీ దేవుణ్ణి కలిగి ఉండేవారమే మనం ఉంటే చాలండి. అంతేనా కదా? మనం ఏం కలిగి ఉండాలి? అందం కలిగి ఉండాలా? ఆస్తులు కలిగి ఉండాలా? లేకపోతే వేరే వేరే కలిగి ఉండాలా? దేవుణ్ణి కలిగి ఉంటే అది మనకెంతో ధన్యకరం. మనందరికీ తెలుసుగా మదర్ తెరీసా
తెలుసా? చూసారు ఎవరన్నా ఆమెని స్వయంగా? చూడలా. కానీ ఆమె చేసిన కార్యాలు చెవులారా విన్నాం, కనులారా గమనించి ఉన్నాం, వార్తల్లో కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో కానీ. 1910వ సంవత్సరంలో ఆగస్టు 26వ తేదీన యుగోస్లేవియా దేశంలో దైవభక్తి గల కుటుంబంలో ఆమె జన్మించిందంటండి. భారతదేశానికి మిషనరీగా వచ్చి క్రీస్తు పిలుపునందుకొని కలకత్తాలోని పిల్లలను చేరదీసి నిస్వార్థ సేవ ప్రారంభించింది. నిరాడంబరమైన సేవ జీవితముతో నిర్మలమైన క్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని ఆసక్తించేటువంటి అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కేంద్రాలను ఆమె ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే ఆమె చేసినటువంటి ఒక గొప్ప తలంపు, ఒక మాట మీకు నేను తెలియపరచడానికి ఇష్టపడి ఉన్నాను. అంతకుముందు కూడా ఒకసారి తెలియపరిచాను. ఆమె అంట ఆ పరిచర్య చేస్తూ అనేకమైనటువంటి సేవలు చేస్తూ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మిషన్లో ఉన్నటువంటి బిడ్డల్ని మరి ఆమె గమనించలేకుండా ఆలోచన కలిగి ఉన్న సందర్భంలో అప్పుడు వారికి భోజనము పెట్టుటకు లేకపోతే వారికి ఆహారం పెట్టుటకు వారి కాడ ఉన్నటువంటి ధనం అంతా కూడా అయిపోయిందంటండి. అయిపోయినప్పుడు ఏం చేస్తారు? సర్వసాధారణంగా ఎవరు హెల్ప్ చేస్తారా లేకపోతే ఎవరి ద్వారా సహాయం పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె కూడా ఒక ప్రాంతంలో వివాహము జరుగుతూ ఉంది. ఆ ప్రాంతము దగ్గరికి వెళ్ళి ఆ వివాహము దగ్గర ఏదైనా ఉన్నటువంటి ఒక 10 మందికో 20 మందికో లేకపోతే 50 మందికి ఏమైనా దొరికిద్దాం అడుగుదామని వెళ్ళినప్పుడు ఆయనంట ఆమెని అవమానపరిచే రీతిగా మాట్లాడాడంటండి. ఎలా మాట్లాడాడంటే వీళ్ళకి పని పాట ఏమీ లేదు, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు అది హెల్ప్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, మేము ఆనందంగా సంతోషంగా ఈ ఫంక్షన్ చేసుకుంటా ఉంటే ఏంటి బాధలు ఏంటి వేదలు అనేటువంటి మాట కలిగి తెలియపరిచి ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆమెను అవమానపరిచి బయటికి పంపించేశారంట. నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, మేము సంతోషకరమైనటువంటి పని చేసుకుంటా ఉంటాం, నువ్వేంటి ఇలాగ వచ్చావు, ఈ చేతులు ఏంటి, నువ్వేంటి ఇలా ఉన్నానని అవమానపరిచారంటండి. ఆమె ప్రభు సన్నిధికి వెళ్ళి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. ఏమైందో ఏమో తెలియదు, జరగబోతున్నటువంటి వివాహం ఒక్కసారిగా ఆగిపోయింది. మనం చూస్తూ ఉంటే ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఏర్పాటు చేసుకొని ఒక్కసారిగా అది ఆగిపోయింది అనుకోండి, అది ఏర్పాటు చేసే వాళ్ళకి ఎంత బాధో అది అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది. శత్రువులు ఏం చేస్తారంటే ఆ సందర్భంలో ఎంతగా సంతోషిస్తారో. అవునా కదా? అమ్మ తెక్క కుదిరింది, నాకు చెప్పాల పోస్టు ఫంక్షన్కి పెళ్ళికి, ఆమెకు చెప్పింది వాళ్ళకి చెప్పింది అనే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే ఆమె ఏమి చేసిందంటే మదర్ తెరిసా గారు ఆ సమయంలో వ్యక్తిగత ప్రార్థన చేసిందండి. హల్లెలూయా. ప్రభువా, ఈ బిడ్డలు కొన్నటువంటి పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, ఇదిగో ఈ ఆకలితో కుటుంబము, ఈ బిడ్డలు ఈ అనాథాశ్రమంలో బాధపడుతున్నారు తండ్రి, ఈ కలకత్తా ప్రాంతంలో నీ చిత్తమైతే వారికి ఆహారం నీవు దయచేయని ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే అవమానించాడో, ఎవరైతే ఒకలాంటి తప్పు అంటే ఒకలాంటి ద్వేషంతో కూడినటువంటి మాటలు తెలియపరిచాడో ఆయనే కన్నీటితో ఏడుస్తూ మదర్ తెరిసా గారు ఎక్కడున్నారని తిరుగుతూ ఉన్నాడంటండి. హల్లెలూయా. ఈ మార్పు ఎలాగొచ్చిందంటే ప్రభు తన హృదయాన్ని మార్చివేశాడు. అందుకనే కఠినమైనటువంటి హృదయములు దేవుని మాట ద్వారా మార్చబడతాయి. హల్లెలూయా. నేను ఎప్పుడు చెబుతా, ఒక వ్యక్తిని మారంటే మారడు, కానీ దేవుడు గనక మార్చగలిగితే ఆ వ్యక్తి తిరిగి వెనక్కి చూడడు. అదేవిధంగా ఆ ఫంక్షన్ ఆగిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ సుమారు 1000 మందికి భోజనాలన్నీ ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు చూస్తూ ఉంటే ఒక 25 వెరైటీలు అంటండి. మధ్యకాలం చూస్తూ ఉంటే మనం పెళ్ళిళ్ళు అంటే ఎన్ని వెరైటీలు ఉంటాయి? చాలా వెరైటీలు ఉంటాయి. అయితే ఆ వివాహము ఆగిపోయిందని ఎంతో బాధపడుతూ ఏడుస్తున్నప్పుడు అసలు నేను ఏం చేశానని వెనక్క ఆలోచన చేసుకున్నప్పుడు అంతకుముందు చేసిన విషయం దేవుడు జ్ఞాపకం చేశాడు. వెంటనే వెళ్ళి అమ్మా నన్ను క్షమించమ్మా, ఇలా జరిగింది ఇది పరిస్థితి అన్నప్పుడు, పర్లేదయ్యా, నా దేవుడు గొప్ప దేవుడు, ఆగిపోయిన ఈ వివాహము దేవుడు జరిగిస్తాడని ఆమె వాగ్దానం ఇచ్చి ఆమె రూములోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నది. మళ్ళా ఫోన్ వచ్చింది అతనికి, వాళ్ళు మళ్ళా వివాహం జరిగించుటకు వస్తున్నారు, వారికి ఏ ఆటంకాలు లేవని. వారికి ఆటంకాలు ఏంటంటే డబ్బులు ఇచ్చే విషయంలో ఏదో తక్కువైందని మాకొద్దని వెనక్కి వెళ్ళిపోయారంట. అయితే తర్వాత ఏమైందంటే డబ్బులు లేకపోయినా పర్లా మేము వివాహము చేసుకుంటా ఉన్నానండి. ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తున్నానంటే మదర్ తెరిసా గారు ఎక్కడో యుగోస్లేవియా దేశంలో పుట్టినప్పటికీ భారతదేశానికి వచ్చి కలకత్తా
ప్రాంతానికి వచ్చి అనేక మంది వేదనలో ఉన్నవారు, బాధనలో ఉన్నవారు, లేకపోతే శ్రమలో ఉన్నవారు, దిక్కు లేనివారు, విధవరాండ్లు, లేకపోతే కుష్టు వ్యాధి కలిగి ఉన్నవారు, శరీర బలహీనతలు, శరీర శ్రమలు కలిగి ఉన్న వారికి ఆమె ఎలా సేవ చేసిందంటే యేసుక్రీస్తు ప్రభువు వలె అలా కాదు, కానీ అలాంటి ప్రేమ కలిగి ఆమె సేవ చేసిందండి. హల్లెలూయా. ఎందుకమ్మా ఒక న్యూస్ వాళ్ళు వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఇంత పరిచయం చేస్తున్నావు, ఏంటంటే నా ప్రభువు ప్రేమ నాకు పంచిపెట్టాడు. హల్లెలూయా. ఆ ప్రేమ మనం కలిగి ఉందాం, అనేక మందికి మాదిరికరంగా ఉందాం. ఆ మదర్ తెరిసా గారు ఇప్పుడు లేరు, అయినా కానీ ఆమె మాటలు మన యొద్ద ఉన్నాయి కనుక, ఆమె చేసిన క్రియలు మన యొద్ద ఉన్నాయి కనుక ఇంతవరకు ఆమెను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మాటల ద్వారా ఆమె యొక్క గొప్ప కార్యములు మనం తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాం. కనుక మనం కూడా ఏం చేయబడాలంటే ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క తలంపులు, ప్రభు యొక్క ఉద్దేశాలు కలిగి దేవుని ప్రేమతో నడిపింపబడేటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కీర్తనలు 124వ కీర్తన. ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం. భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. ఎవరి వలన కలుగుతుంది మనకు సహాయము? దేవుని వలనే మనకు సహాయము కలుగుతుంది. నేను తెలియపరిచినటువంటి రీతిగా మదర్ తెరిసా గారి యొక్క ట్రస్ట్కి దేవుడి వల్లనే సహాయం కలిగింది. వారు ఆకలిలో ఉన్న వారికి స్పెషల్ భోజనం, ఏం భోజనం, 25 రకాలతో కూడిన వంటలు వారి వద్దకు వచ్చినాయండి. వీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కాదు, సర్వసాధారణంగా ఏదైనా వివాహం అనుకోండి, భోజనం చేయాలంటే వాళ్ళే మనకి భోజనం పంపిస్తారా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా రవి? మనమే వెళ్ళాల్సిందే. కానీ అద్భుతం ఏంటంటే దేవుడే వారికి ఆహార పదార్థాలని పంపించాడు, సహాయము దేవుడు వారికి తెలియపరిచాడు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాగ్దానము అంశం ఏమిటంటే యెహోవా నామము వలననే మనకి సహాయము కలుగుచున్నది. హల్లెలూయా. ఈ మాటలు పక్షి వేటగాని ఉచ్చు తప్పించుకున్నట్లు భూమ్యాకాశములు సృజించిన సృష్టికర్త అయిన దేవుని ద్వారానే తన ప్రజలు కూడా సమస్త కష్టాలనే ఉచ్చులో నుండి తప్పించబడినట్లు సహాయము కలుగుతుందండి. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే ఉచ్చేస్తాడు తన బిడ్డల మీద. ఎలాంటి ఉచ్చు? లోక సంబంధమైనటువంటి ఆశలు అనే ఉచ్చు, లోక సంబంధమైనటువంటి ఆలోచన అనే ఉచ్చు, శరీర సంబంధమైనటువంటి ఇష్టాలు అనేటువంటి ఉచ్చు. కానీ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు? పక్షి వేటగాని ఉచ్చు తప్పించినట్లు భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క సహాయము కనుక మనకుంటే ఆ ఉచ్చు నుంచి దేవుడు మనకి విడుదల ఇస్తాడండి. దేవుని వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో, దేవుని వాక్యము తెలియపరిచినటువంటి రీతిగా వారి కుటుంబాన్ని కట్టుకొని వాక్యానుసారంగా అవలంబించుకొని జీవిస్తారో వారికి నా ప్రభు సహాయము దయచేయునుగాక. ఆమేన్. దేవుడు కనుక మనకు సహాయం చేశాడు అనుకోండి, ఆ సహాయం మన దగ్గర నుంచి ఎవరైనా దొంగిలించగలరా? దొంగిలించలేరు. అందుకనే ఇక్కడ యాత్రా కీర్తన బట్టి దావీదు కీర్తనలో తెలియపరుస్తున్నాడు, భూమ్యాకాశాలను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుతుందని ఆయన తెలియపరచడానికి కారణం ఏంటంటే ఆయన సహాయం ఎంతో పొందుకొని ఉన్నాడు. అవునా కదా? ఆయన సహాయం ఎంతో పొందుకొని ఉన్నాడు కనుక ఈ శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. కనుక దేవుని నామము వలన మనకు సహాయము కలుగుతుంది. ఆయన నామము శక్తివంతమైన నామము, ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము పూజింపదగిన నామము. హల్లెలూయా. కనుక ఆయన నామము వలన మనకు సహాయం కలుగుతుంది కనుక ఆయన నామాన్ని మనం ఘనపరిచే వారముగా దేవుడు మనల్ని అట్టి ఆలోచన, అట్టి తలంపు, అట్టి నడిపింపు దేవుడు మనకు దయచేయునుగాక. అయితే దేవుని నామం వలన మనకు ఏం కలుగుతుందన్నది ఒక 5 మాటలుగా క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. దేవుని మాటలు. మొదటి మాట రక్షణ అనే సహాయము. ఏ సహాయము? రక్షణ అనే సహాయము. కీర్తనలు 54వ కీర్తన. కీర్తనలు 54వ కీర్తన మొదటి వచనాన్ని ఎవరైనా చదవగలరా?
దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుమంటున్నాడండి. నేను తెలియపరుస్తాను, దేవుడే కనుక మనల్ని రక్షించకపోతే మన జీవితాలు ఏమవుతాయో. అవునా కదా? ఇంతవరకు దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప మనకుంది కనుకనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ధన్యకరంగా తన కృపలో, తన దయలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం ఏమి చేయబడాలంటే ఆయన నామాన్ని కొనియాడాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే దేవుని నామాన్ని మహింపరచాల్సింది బాగొట్టి, దేవుని నామాన్ని ఘనపరచాల్సింది బాగొట్టి, దేవుని నామాన్ని హెచ్చించాల్సింది బాగొట్టి మనుషులు హెచ్చించుకుంటున్నారండి. అవునా కదా? ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను, ఎవరి గురించి తప్పుగా అంటలేదు కానీ నేను ఆ వీడియోలో ఏముందంటే ఆయన కనపడుతున్నాడు కానీ దేవుడు కనపట్ల. ఎట్టొక స్టిల్లు, ఎట్టొక స్టిల్లు, ఎట్టొక స్టిల్లు, ఎట్టొక స్టిల్లు, ఎట్టొక స్టిల్లు. ఇక ఎన్ని స్టిల్లులు ఉంటాయో. అవునా కదా తమ్ముడు? కొద్దిగా హల్లెలూయా. కనుక మనకి వందనాలయ్యా నీకు. మనకి సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటే దేవుని నామాన్ని హెచ్చించే వారి యొక్క ప్రవర్తన, వారి పద్ధతి, వారి విధానాలు ఎలాగుంటాయని నన్ను అడిగితే ప్రతి క్షణము తగ్గింపు కలిగి ఉంటారు. హల్లెలూయా. అవునా కదా? హెచ్చింపబడేటువంటి జీవితం వారి జీవితంలో కనపడదు. అయితే మనం ఏం చేయబడాలంటే దేవునిచే రక్షింపబడాలంటే దేవుని నామాన్ని మహిమపరచాల్సిందే, ఆయన నామాన్ని కొనియాడాల్సిందే, ఆయన నామాన్ని ఉచ్చరించవలసిందే. హల్లెలూయా. జుంటు తేనె దారుల కన్నా దేవుని నామము ఉన్నతమైన నామము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలండి. టేస్ట్. పొద్దున్న ఇలాగ టిఫిన్ అట్టు తింటావా, ఇడ్లీ తింటావా? అన్నీ తింటా నేను. ఈ మధ్య హోటల్లో కూడా ఆఫరు. అయ్యా కృష్ణ, ఏం ఆఫర్ తెలుసా? 149 రూపాయలు. 10 తినండి, మీ ఇష్టం. 10 రకాలు తినండి, 149 అంట. 2-3 తినేలేకే ఏముండదు ఇక. కనుక రుచి, ఏ రుచి చూడాలంటే దేవుని నామములో ఉన్నటువంటి రుచి మనం చూడగలిగితే, ఆ రుచిని మనం పొందుకోగలిగితే అది వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడం ద్వారా వచ్చే రుచి కాదు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి రుచి కాదు, కానీ ఆత్మీయమైనటువంటి రుచిని మనం పొందుకోగలిగితే దేవుని ద్వారా రక్షింపబడతాము, దేవుని ద్వారా సహాయం పొందుకుంటాము, దేవుని ద్వారా నడిపింపబడతాం. హల్లెలూయా. కనుక మొదటి మాట, రక్షణ అనే సహాయం మనకు దేవుడు దయచేస్తాడండి. మనం దేవుని నిత్యము కృతజ్ఞతాబద్ధులై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుని నామాన్ని ఘనపరచాలి. ఇదిగో దేవుడు ఈరోజు నా కుటుంబంలో సమాధానపరిచాడు, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగా కానాలి. ఇదిగో నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన బట్టి ఆమె స్వస్థపడిందంటే కుదరదు. నేను ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈనాడు చాలామంది అలాంటి వాళ్ళు అయిపోయారు, డబ్బాలు కొట్టే బ్యాచ్. నేను తప్ప వేరే వాళ్ళు తర్వాత. అవునా కదా? దేవుని నామాన్ని మహింపరిచి కొనియాడి ఘనపరిచి దేవుని నామాన్ని కీర్తించాల్సింది పోగొట్టి మనుషులకి డబ్బాలు కొడుతున్నారండి, మనుషులకి జేజేలు చేస్తున్నారు. అది కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ లెక్క ఉంటుందిగా దేవుడి దగ్గర. ఆ లెక్క రోజు ఉంటుంది వాళ్ళ సంగతి. హల్లెలూయా. కనుక దేవుడి నామం వల్లనే మనకు సహాయము కలుగుచుందండి. మనం గమనించామో లేదో, మన కుటుంబాల్లో నిత్యము అపవాది శోధనలు, వేదనలు, సమస్యలు, ఇబ్బందులు తెచ్చి పెట్టాలని ఆలోచన కలిగి ఉంటాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రొడక్షన్, ఒక రక్షణ మన కుటుంబానికి ఉంచుతాడండి. ఎప్పుడో తెలుసా? మనం దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు, దేవుని ఉన్నతమైనటువంటి నామాన్ని కొనియాడినప్పుడు, ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరచగలిగితే పరిశుద్ధాత్మ శక్తి నీ మీద, నీ కుటుంబం మీద నిండి ఉంటుంది. నీవు వెళుతున్నప్పుడు దీవింపబడతావు, వస్తున్నప్పుడు దీవింపబడతావు, నీ ప్రయాణములో దీవింపబడతావు, నీవు చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని సహాయము ద్వారా దీవించబడతాం. హల్లెలూయా. రెండవ కార్యము, దేవుని నామం వల్ల మనకు కలిగేది రెండవ గొప్ప కార్యము స్వస్థత అనే సహాయము. ఇక్కడ స్వస్థత అనగానే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ స్వస్థత, ఒకటి శరీర స్వస్థత. కొంతమంది ఆరోగ్యంగా బాగానే ఉంటారు, ఆత్మీయతలో అనారోగ్యంలో ఉంటారు.
ఆత్మీయతలో అనారోగ్యం ఏందండి పాస్టర్ గారు అంటే, ప్రభువుని ప్రార్థించకుండా, ప్రభు వాక్యం ధ్యానించకుండా, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఏ దినమైతే నువ్వు ఉంటావో ఆ దినము నువ్వు బ్రతికున్నప్పటికీ చచ్చిన వానితో సమానం. అవునా కదా? అవును. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదవగలరా? అంతట పేతుడు వెండి బంగారమును నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి. హల్లెలూయా. ఏ నామాన్ని చెప్పారు? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని పేతురు గారు అక్కడ తెలియపరిచినప్పుడు ఆయనకి స్వస్థత కలిగిందా లేదా? వెను వెంటనే స్వస్థత వచ్చిందండి. ఆ పేతురు గారిలోంచి ఆ శక్తి ఆ వ్యక్తిలోకి వెళ్ళింది. వెంటనే అక్కడ చూద్దాం మనం. వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములకు చేల మండలను బలమును పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. ఒక్కసారిగా కాళ్ళు లేని వ్యక్తికి కాళ్ళు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఎవరైతే కుంటోడు అన్నారో వాళ్ళ కాడికి పోయి జట్లీలా కాళ్ళు చూపిస్తూ ఉంటాడు, లేకపోతే ఎగురుతూ ఉంటాడు గాలిలోకి. అవునా కదా? కానీ అది చేశాడు అతను? చేయలా. పేతురు గారితో పాటు లేచి దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడండి. హల్లెలూయా. కానీ తన హృదయంలో ఏ ఆలోచన ఉందంటే, అనేక మంది చక్కగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆరాధిస్తున్నారు, ప్రభుని మహిమపరుస్తున్నాను, నేనేంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటని అక్కడ శృంగారమైనటువంటి దేవుల దగ్గర ఉదయకాలమైన తెల్లవారుజామున 3 గంటల సమయంలో తను భిక్షయాటన చేసుకుంటున్నాడండి. 3 గంటల సమయంలో భిక్షయాటన చేసుకోవాలంటే మరి 1ంటికి వచ్చాడో 12:30కి వచ్చాడో ఎవరి సహాయంతో అక్కడికి వచ్చాడో. అవునా కదా? కనుక స్వస్థత అనేటువంటి సహాయము దేవుని నామమున కలుగుతుంది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ శక్తివంతమైన ప్రార్థన అనటానికి గుర్తేందో చెప్పమంటారా? నజరేయుడైన యేసు క్రీస్తు నామమునని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆ ప్రార్థనకి జవాబు మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఎప్పుడు? నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం, అడిగి పొందుకుంటున్నామని ప్రార్థన చేస్తాం చూసారు మనం. ఆ ప్రార్థనలో నజరేయుడైన యేసు క్రీస్తు నామముని మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనకి తప్పకుండా జవాబు మనం పొందుకుంటాం. ఓ పెద్ద దైవ సేవకుడు నాకు తెలియపరిచాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, స్వస్థత అనే సహాయం దేవుని ద్వారా మనం పొందుకుంటామండి. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో అద్భుతాలు ఉన్నాయి, ఆయన నామములో చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించాడండి 4 దినాల తర్వాత. కొంతమంది ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో బ్రతికున్నారు కానీ చచ్చిన వారి వరే ఉన్నారు. అందుకనే లేఖనము తెలియపరుస్తుంది, ఆయన నామాన్ని ఎవరైతే మహిమపరుస్తారో, ఎవరైతే కొనియాడతారో, ఎవరైతే ఘనపరుస్తారో వారికి స్వస్థత, శరీర స్వస్థత కావచ్చు, ఆత్మీయ స్వస్థత కావచ్చు, నా ప్రభు దయచేయును గాక. ఆమెన్. అందుకనే కొంతమంది భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి అన్నపానాలు లేకపోయినా బాధల, ఎందుకంటే దేవుడి నామాన్ని మహిమపరుస్తూ కొనియాడుతూ ఉంటారు కనుక దేవుడు శక్తిని ఇస్తాడు. కాకుల ద్వారా ఆహారం, అంతదాకెందుకు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి బందీలై విడుదల పొంది కనాను ప్రాంతానికి వెళుతున్నప్పుడు దేవుడు మన్నాను పంపించలేదా? ఏంది? ఎప్పుడు ఆ దుంపలు గెంపలైనా మాకు మోసం కావాలంటే మోసం ఇస్తే పళ్ళల్లో ఎరకపోయి పురుగులు పడినాయి అంటండి. అలాగ వికటించేటువంటి స్థితి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని నామాన మహిమపరిచే వారమై ఉండాలి. ఎందుకు దేవుణ్ణి మహిమపరచాలంటే మనమందరము దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. కనుక యెహోవా నామం వల్లనే మనకు సహాయం కలుగుచున్నది. రెండవదిగా స్వస్థత అనే సహాయము. ఒకవేళ మనకు అనారోగ్య సమస్య ఉందా, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థిద్దాం, గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. వడ్డేశ్వరం అనే ప్రాంతంలో ఒక దైవ సేవకుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏం తెలియపరిచాడంటే, నా జీవితంలో నేను లారీ డ్రైవర్గా ఉండి నేను జీవిస్తున్నప్పుడు అనేకమైన చీకటి కార్యాలు చేశాను. ఆ చీకటి కార్యాలను బట్టి నాకు ఎయిడ్స్ రోగం వచ్చింది. ప్రభు పాదాలు పట్టుకుని నేను ప్రార్థన చేస్తే
ఆ ఎయిడ్స్ రోగం దేవుడు నా నుంచి తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్లు చేయగలరా పని? యాక్టర్లు చేయగలరా పని? పెద్ద పెద్ద మేధావులు చేయగలరా పని? స్వస్థపరిచే దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం ప్రార్థించగలిగితే, నజరేయుడైన యేసు క్రీస్తు నామమును గనక మనం ఉచ్చరించగలిగితే ఆ నామములో ఉన్న శక్తి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఆ పాస్టర్ గారు ఆ మాట చెబుతుంటే నా వెంట్రుకలు అయితే నెక్కబొడుచుకున్నాయి. ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ పాస్టర్ గారి యొక్క సంఘం అంచెలంచెలుగా విస్తరింపబడుతుందండి. హల్లెలూయా. ఆయన మీటింగ్స్ పెడతాడు, మామూలుగా ఉండవు ఆ మీటింగులు. దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. కనుక స్వస్థత అనేటువంటి సహాయము దేవుడి నామాన్ని మహింపరచు ద్వారా మనకి దయచేస్తాడు. మూడో పాయింట్ తెలియపరుస్తాను, సమాధానం అనే సహాయము. సమాధానం అనే సహాయము. న్యాయాధిపతులు అనగానే రాజుల చరిత్రలు అందులో ఉంటుంది. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనం ఎవరైనా చదవగలరా? అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓఫ్రాలో ఉన్నది. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే బలిపీఠం గురించి దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. మన దేవుడు ఏంటంటే సమాధానకర్తై ఉన్నాడు. ఈ సమాధానం ఎవరికి ఉంటుందంటే ప్రభువు నామాన్ని మహిమపరిచే వారికి సమాధానము ఉంటుంది. ఏందండి పాస్టర్ గారు ఈ ఆదివారం సాయంత్రం కాలంలో దేవుడి నామం అంటున్నారంటే ఆయన నామాన్నే మనం మహిమపరచాలండి. అవునా కదా? ఆయన నామాన్నే మనము ఉచ్చరించాలి, ఆయన నామాన్నే మనము కొనియాడాలి. అన్ని నామముల కన్నా యేసుని నామము ఎన్ని తరములకైనా క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము క్రీస్తేసు నామము ఎన్ని తరములకైనా ఘనపరచదగినది నామము. హల్లెలూయా. కనుక దేవుని నామాన్ని మహింపరచాలండి. సాతాను శక్తులు ఏమవుతాయి? పారిపోతాయి. ఈ ప్రార్థన ముగించుకొని మనం తిరిగి ఇంటికి వెళ్ళే లోపు మన కుటుంబంలో మనల్ని పట్టి పీడిస్తున్న, మనల్ని ఉచ్చులో వేయాలనుకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను క్రియలు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు తన సహాయము ద్వారా మనకి విడుదల దయచేయునుగాక. ఆమేన్. సమాధానమైనటువంటి సహాయం అండి. ఎవరైనా కోటీశ్వరుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు సమాధానం ఉందంటే, ఏం సమాధానం అయ్యా? నా సమాధానం పాడుగాను. ఎవడొచ్చి ఏం తీసుకెళ్తాడో, ఎవడొచ్చి ఫోన్లో ఏం చేస్తాడు? ఈ మధ్య ట్రాప్ జరుగుతుంది, జాగ్రత్త అండి. ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి మీకు బ్యాంకులో నుంచి ఏదో లింక్ అయిందండి, ఓటీపీ చెప్పండి అంటున్నారు. ఆ ఓటీపీ చెప్పామా మనకు ఓటీపీ అయిపోయినట్టే. హల్లెలూయా. నేను ఒకరోజు మా డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు ఫోన్ వచ్చింది, ఫేక్ కాల్. మీకు ఆ రిజిస్ట్రేషన్ అయిందండి, ఆ నెంబర్ చెప్పండి అన్నాడు. ఆయన ఇంకా మేధావి, నాకే రిజిస్ట్రేషన్ వద్దు, నువ్వు ఫోన్ పెట్టేయమ్మన్నాడు. అదేవిధంగా ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి, 911 మన గ్రూపులో పెట్టడం అనేది జరిగింది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సమాధానకర్త అయినటువంటి దేవుడు ప్రతి విధమైనటువంటి సమస్యలు మన మీదకి రాకుండా మనల్ని కాపాడును గాక. ఆమేన్. కనుక నిరుపేదగా ఉన్న వారికి కూడా సమాధానం ఉండదు. ఇంకా ప్రాముఖ్యం ఏంటంటే భార్యాభర్తలకి కుటుంబంలో సమాధానం ఉన్నదే అనుకుంటారండి. ఎప్పుడైతే భార్య భర్త ఇద్దరు ప్రభు నామాన్ని మహిమపరిచి కుటుంబ బిడ్డల్ని దేవుని భయము భక్తిలో
పెంచుతారో ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది. హల్లెలూయా. నోవాహు కుటుంబం ఎలా ఉంది? సమాధానంగా ఉంది. ఎందుకు సమాధానంగా ఉంది? దేవుని కృపను తాను పొందుకున్నాడు. దేవుని కృప ఎందుకు పొందుకున్నాడు? లోకమంతా వేరయ్యి వారు ఇష్టం వచ్చినట్టు ఆశలు ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ దేవునికి బలులు ఇస్తూ, ప్రార్థన చేస్తూ, యాగములు చేస్తూ దేవుని కొనియాడాడు. అందుకనే దేవుని దృష్టి నోవాహు మీద ఉంది కనుక భయంకరమైనటువంటి ఆ జల ప్రవాహము, వాన, భయంకరమైనటువంటి దినములు తనకు ఎదురైనా చక్కగా సురక్షితంగా దేవుడు మాట విన్నాడు. దేవుడు చెప్పిన రీతిగా వాన కట్టుకున్నాడు. ఆ వానలోకి వారి కుటుంబం వెళ్ళారు. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడండి. సమాధానం. వాళ్ళలో వెళ్ళారు, తుఫాను వచ్చింది, వాన వచ్చింది, వరదతో కొట్టుకుపోతుంది, అయినా వాళ్ళకి భయం లేదు. ఎందుకంటే గొప్ప దేవుడు వారి పక్షాన ఉన్నటువంటి ధైర్యము, సమాధానం వాళ్ళు కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మనం సమాధానం కలిగి ఉండాలంటే మన కుటుంబాలు ఏముండాలి? ప్రాముఖ్యంగా టీవీ ఉండాలి. అవునా కదా? లేకపోతే కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే గొడవలు ఉండాలి, లేకపోతే అల్లర్లు ఆటపాటలు ఉంటే సమాధానం ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు మన హృదయంలో, మన కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం సమాధానముగా ఉండునుగా. కింద మనం చదువుకున్నాం 128వ కీర్తన, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నవారు ఇలాగూ ఆశీర్వదింపబడతారు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ లోకటి నీ భార్య ఫలించు ద్రాక్ష ఒలివలే ఉంటుంది. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె, వృక్షం వలె ఉంటారండి. అది ఆశీర్వాదం, అది దీవెనంట. కనుక ఈనాడు మన కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే మన యొక్క కుటుంబాల్లో భయం ఉండాలి. ఏ భయం? దేవుని భయం ఉండాలండి. పిల్లలు కనుక దేవుని భయం లేదనుకోండి ఏమైపోతారో తెలుసా? వారి మాటలు, వారి క్రియలు, వారి చేష్టలు, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి. తల్లిదండ్రులు ఏదైతే చేస్తున్నారో అదే చేస్తారు, కాపీ కొడతారు పిల్లలు. అవునా కదా? ఆ కాపీని బట్టి పిల్లల యొక్క జీవితం ఎలాగుంటుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలండి. కనుక మనం భక్తి కలిగి, ప్రేమ కలిగి, దేవుణ్ణి మయంపరిచి, భక్తి కలిగి దేవుని కృపలో ఎదుగుచుంటే మన బిడ్డలు ఎలా ఉంటారు? వారి భక్తిపరులుగానే ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని నామం వల్ల మనకి సమాధానము కలుగుతుందండి. ఇబ్బంది వచ్చిందా, సమస్య వచ్చిందా, నిట్టూర్పు వచ్చిందా, నింద వచ్చిందా, నీకు భయం ఉండదు. సమాధానకర్త అయిన దేవుడు నీ కుడి పక్కన ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మన పక్షాన ఉండాలన్నా, దేవుడు మన పక్కన ఉండాలన్నా దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. 4వ పాయింట్ మనం చూద్దాం. యెహోవా వలనే మనకు సహాయం కలుగుచున్నది. మొదటి పాయింట్ ఏంది? రక్షణనే సహాయం. రెండవది స్వస్థతనే సహాయం. మూడవది ఏంది? సమాధానం అనే సహాయం. 4వది విజయం అనే సహాయం. విజయం. మన జీవితాల్లో విజయం పొందుకోవాలంటే దేవుడు తప్పకుండా ఉండాలి. ఇప్పుడు పరుగు పందెం పెట్టారు. పరుగు పందెంలో ఒక్కడే ఉంటాడా? పార్టిసిపేట్ చేస్తాడా? 10 మంది, 20 మంది, 30 మంది, చాలామంది ఉంటారు. ఆ పరుగు పందెంలో విజయం పొందాలంటే నీవు అందరికంటే ముందుగా పరిగెత్తాలి. అంతేనే కదా? అందరికంటే లేటుగా పరిగెత్తే కుదిరిద్దా? మనందరికీ తెలుసుగా స్టోరీ, తాబేలు కుందేలు స్టోరీ. కుందేలుకున్న గర్వం ఏంది? నేను ఒక్కడిగెత్తి దిక్కునట్టు వెళ్ళిపోతానని గర్వం. కుందేలులాగా మనం ఉండటానికి వీల్లేదు. కుందేలులాగా ఎప్పుడు ఉండాలంటే ప్రభు పరిచర్యలో ఉండాలి, ప్రభువుని మహిమపరచులో ఉండాలి, ప్రభువుని కొనియాడుటలో ఉండాలి, ప్రభు భక్తిలో మనం ఉండాలి. తాబేలులాగా ఎప్పుడు ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండేవారమై ఉండాలి. ఆ పందెంలో ఎవరు గెలిచారు? తాబేలే గెలిచింది. ఎందుకంటే కుందేలు ఇంకా కొద్ది దూరం బాగానే పరిగెత్తింది, వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఏడ కనపట్ల. ఈలోపు చక్కగా నీడ ఉంది, ఎండ ఉంది. పోయి నీడ మీదకి వెళ్ళి కాలు మీద కాలుసుకొని పండుకుంటుంది, ఉరక పెడతా. ఈలోపు కుందేలు ప్రయాసపడతా వెళ్ళాల్సిందే, నెట్టానికి గెలవాల్సిందే, వత్తతే గెలవదే ఏమి లేదు. కానీ గెలవాలన్నటువంటి ప్రయాస, తపన, ఆ డెడికేషన్ అది కలిగి ఉంది. ఆటోమేటిక్గా ఇక కొద్ది దూరంలో నేను రీచ్ అవుతాను లోపు అప్పుడు మెలకు వచ్చింది కుందేలుకి. అమ్మ బాబు ఏందని వెనక్కి అటు చూస్తే ఎదురు కుందేలు దగ్గరగా ఉంది. అప్పుడిక నేను వెళ్ళాల్సిందని పరిగెత్తింది. ఇది వెళ్ళేలోపు అది క్రాస్ చేసి వెళ్ళిపోయిందండి. కనుక దీన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే విజయము పొందుకోవాలంటే ప్రభు నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామాన్ని ఘనపరచగలిగితే ఒకవేళ నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బంది ఉందేమో, సమస్యలు ఉన్నాయేమో, నిందలు ఉన్నాయేమో, అవమానాలు ఉన్నాయేమో,
ఎన్ని ఉన్నప్పటికీ దేవుని నామమున నీవు ప్రార్థన చేస్తూ, దేవుని నామమున నీవు భయము భక్తి కలిగి ఉండి, దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి స్తుతించి కృతజ్ఞతాబద్ధులై జీవించగలిగితే దేవుడు నీకు విజయము దయచేయనుగాక. ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి విజయము దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా. సమస్యలు ఎలా వస్తాయంటే అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. అపవాదిగాడి యొక్క ఆలోచన ఏంటంటే అవమానపరచాలి, హేళన చేయాలి, నిందించాలి, దూషించాలి, అంతే, ఇంకేమీ లేదు. ఎందుకంటే ప్రభువు యొక్క బిడ్డలుగా మనం ఉన్నాం కదా, వాడికి మనం తలంచట్లా, వాడి ఆలోచన మనం కలిగి ఉన్నట్లా, వాడి మార్గం అసలు మనకొద్దని వదిలేసాం. ఎప్పుడెప్పుడు ప్రభావితం చేయాలని ఆలోచన కలిగి ఉంటాడండి. కనుక మన జీవితంలో మనం కలిగి ఉన్న విజయం ఏందో చెప్పమంటారు ఒక మాటలో? పరలోకం చేరాలనేటువంటి విజయం కలిగి దేవుని నామాన్ని మహింపరిచి జీవించటమే నిజమైనటువంటి విజయం. హల్లెలూయా. ఈ లోకంలో పరుగు పందెంలో గెలిస్తే ఒక కప్పు ఇస్తారు, లేకపోతే వేరే వేరే దాంట్లో గెలిస్తే ఏదో ఒకటి ఇస్తారు. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొని రాలేము, వెళ్ళేటప్పుడు ఏమీ, కానీ ఒకటి తీసుకొని వెళ్తాం, ఏంటంటే మన క్రియలు ఆయన దగ్గర ఉంటాయి. ఆ క్రియలు, ఆ పరలోక సంబంధమైనటువంటి విజయం, నేను పరలోకం చాలన్నటువంటి డెడికేషన్, పరలోకంలో ప్రభువును చూడాలనేటువంటి డెడికేషన్, ప్రభు సన్నిధిలో నేను ఉండాలనేటువంటి ఆలోచన. మీరు పొద్దున్న లేచినప్పుడు, ప్రభువా పరలోకం నన్ను తీసుకెళ్ళవా, పరలోకం నేను రావాలా వద్దా, పరలోకం నన్ను తీసుకెళ్ళని ప్రార్థన చేయండి. ఆ రోజంతా ఎంత ఆనందంగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందో. ప్రభు నాకు నేర్పించిన ప్రార్థన కొన్ని సందర్భాలు ఆశ్చర్యం వేసిద్ది. ఇంకా సమయం ఉందిగా, ఇంకా సంవత్సరాలు చాలా ఉండేగా, నాకు అప్పుడే పరలోకం ఏందనుకుంటా ఉంటా. ఒరే వెర్రివాడా, ప్రార్థన చేయని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. కనుక పరలోకమును గురించిన అనుభవం మనం కలిగి ఉంటే ఈ లోకములు ఎన్ని అపజయాలు వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. సమాధానకర్త అయినటువంటి దేవుడు మన పక్షాన ఉంటాడు. దేవుడే మనల్ని పరలోకమునికి నడిపించును గాక. ఆమెన్. కనుక విజయం అనే సహాయం అండి. కీర్తనలు 44వ కీర్తన, కీర్తనలు 44వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. మనం ముగింపులోకి వచ్చేసాం. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. హల్లెలూయా. ఒక్కసారి ఈ మాట అందరం చదువుదాం. రెడీ, 1 2 3. నీ వలన మా విరోధులను అణచివేయుదము, నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదము. హల్లెలూయా. ఈ యొక్క అణచివేయాలన్నా, విరోధిని తొక్కివేయాలన్నా మనం దేవుని నామాన్ని, దేవుని శక్తిని పొందుకునే వారమై ఉండాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో ప్రభు మనల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు. తన స్థితిలో మన స్థితిని, మన స్థితిగతులు, మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయనకి ఎలాగుండాలో అలా మనల్ని మలుచుకుంటాడండి. హల్లెలూయా. కుమ్మరు ఏం చేస్తాడు? మట్టి ముద్ద ఒకటి తీసుకొని ఆ మట్టితో ఏం చేస్తాడు? మలుచుకుంటాడు. గొప్పగా కుండలు లేకపోతే వేరే సామాగ్రి తయారు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాన్ని ఆయనకి అప్పగించాలి. దేవా, ఇదిగో నా హృదయం నీకు అప్పగిస్తున్నాను. దేవుడు మనలో ఆశించేది ఏంటంటే ధనము కాదు, వేరే ఏం కాదు, విరిగి నలిగిన హృదయాన్ని నాకిమ్మని దేవుడు అడుగుతున్నాడండి. హల్లెలూయా. మారు మనసు కలిగి ఉండాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి, ప్రభు యొక్క ప్రేమలో ఎదిగేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన మనం కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో ఆనాడు నీ వలన మా విరోధులను అణచివేయుదము. ఎవరి వలన? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి వలన, ఆయన నామం వలనే. నీ నామం వలననే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయదమండి. అపవాది ఏం చేస్తూ ఉంటాడు? ఊరకు లెగుతూ ఉంటాడు. కుంటోడు అంటాడు, నేను లెగితే మామూలుగా ఉండదురే నీకో రే అంటాడు. వాళ్ళు లేచేది లేదు, చేసేది లేదు. కనుక మనం ఏం చేయబడాలంటే మనుషుల మాటకి లోన్ అవటానికి వీలు లేదు, మనుషుల మాటలకి ఆలోచన కలిగి ఉండటానికి వీలు లేదు. యెహోవా యొక్క మాటని మనం ఉచ్చరిస్తూ, దేవుని యొక్క మాటని మనం మహింపరుస్తూ, దేవుని యొక్క ఆలోచనలో మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా దేవుడు మనకి విజయము దయచేయునుగాక.
యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారు ఏం చేశాడంటే ఏశావును కలవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే తన కలిగినటువంటి సమస్తాన్ని రెండుగా వేరుపరిచి హెబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడాడండి. హల్లెలూయా. ఎప్పటి వరకు? తెల్లవారే వరకు. ఇంకా శ్రేష్టం యాకోబు గారు తెలియపరుస్తున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వెళ్ళని అంటున్నాడండి. హల్లెలూయా. ఈనాడు ప్రార్థనలో మనం పెనుగులాడుతున్నావా? అన్నం తినే ప్రార్థన, లేకపోతే నిద్రపోయే ప్రార్థన, లేకపోతే లేచే ప్రార్థనలు చేసే వరకు మనం ఉంటున్నామండి. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, నీ పరిశుద్ధత, నీ నీతి, నీ యథార్థత నీ ప్రార్థన జీవితాన్ని బట్టి ఉంటుందంటండి. హల్లెలూయా. అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, యెహోవా కొరకు ప్రార్థన చేయండి, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. హల్లెలూయా. అమ్మ అది పెయింట్ వాళ్ళు చూసుకుంటారు వదిలే. కనుక మనం ఏం చేయబడాలంటే ప్రభువు నామాన్ని మహిమపరిచే వారమై మనము ఉండాలి. చివరి పాయింట్ ముగింపులోకి వచ్చేసాం. చివరి పాయింట్, 5వ పాయింట్, పాప క్షమాపణ అనే సహాయం కలుగుతుందండి. పశ్చాత్తాపం మనకి కలుగుతుంది. ఆయన నామాన్ని మహిమపరుచుకునేవాడి ద్వారా అయ్యో నిజమే కదా, ఈరోజు పొద్దున్నే నేను కాని మాట ఏదో మాట్లాడాను కదా, వ్యర్థమైన మాట ఏదో మాట్లాడాను కదా, లేకపోతే ఇద్దరి మధ్య గొడవ పెట్టాను కదా, లేకపోతే వేరే వేరే చేశాను కానీ పశ్చాత్తాపం మనలో వస్తుంది. ఆ మాట చూద్దాం. 1వ యోహాను 2వ అధ్యాయము, 1 యోహాను 1 రాసిన మొదటి పత్రిక, థ్యాంక్ యూ, 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చదవండి. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. దేవుని యొక్క మాటలు ఏం తెలియపరుస్తున్నాయి అంటే, మీరు పాపము నుంచి విడుదల పొందండి, పశ్చాత్తాపం కలిగి ఉండండి. మీ జీవితంలో, మీ స్థితిగతుల్లో, మీ పరిస్థితుల్లో మీరు పాపము ద్వారా నిండుకొని ఉంటే మీకు ఏమీ పొందుకోలేరండి. హల్లెలూయా. కానీ పాప క్షమాపణ అనేటువంటి సహాయము దేవుడి నామాన్ని మహిమపరచడం ద్వారా దేవుడు మనకి ఇస్తాడు. ఓకే, నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, యథార్థత కలిగి ఉన్నాను, నీతి కలిగి ఉన్నాను, భక్తి కలిగి ఉన్నారని మనం అనుకుంటాం. మన పరిశుద్ధత దేవునికి కనపడాలి, మన యథార్థత దేవునికి కనపడాలి, మన భక్తి దేవునికి కనపడాలి. మనుషులు ఎదుట మనం కనపడాల్సినటువంటి పని లేదు. ఉదాహరణకు మనం చూస్తూ ఉంటే, మనం ఉపవాస దినం ఆచరించామనుకోండి, ఎన్నింటికి? ఉదయం 6 కాడ నుంచి ఆ రోజు సాయంత్రం 6 దాకా. అయితే కొంతమందిని మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారో లేదో చెప్పాల్సిన పనిలే, ముఖం అంతా వికారంగా పెట్టుకొని, నీరసంగా పెట్టుకొని, అమ్మ వందనాలు, అమ్మ వందనాలమ్మా, అమ్మ ఏందమ్మా, ఏం లేదమ్మా, అమ్మ ఏంది ఈరోజు అదే, అలా ఉండటానికి వీలు లేదండి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు యొక్క వెలుగు మన ముఖంలో కనపడాలి. హల్లెలూయా. మనం ఉపవాసం ఉన్నప్పుడు లోక సంబంధమైన వారి వాళ్ళే కాక దేవుని సంబంధమైన వారిగా మనం ఉండాలి. ఇంకొంతమంది మేధావులు ఉపవాసం చేసేటప్పుడు రాత్రి 12 దాకా 7 దాకా తింటారు. 7 దాకా ఇక అంటే బయటకు వచ్చింది. 7 దాకా తినేదాను, రేపు రోజు నరిగిన దాకా ఉంటారు ఉపవాసం. ఇంకా మేధావులు జ్యూసులు, హార్లిక్స్లు, బూస్టులు, కాఫీలు, టీలు. మనం ఉపవాసం ఆచరించాలంటే మంచి నీళ్ళు కూడా ముట్టకూడదు. అవునా కదా? అది నిజమైన ఉపవాసమా కాదా? గంటలు అనేది మన ఇష్టం. 2 గంటలు పెట్టుకో, 3 గంటలు పెట్టుకో, 1 రోజు పెట్టుకో, 4 రోజులు పెట్టుకో. ప్రభు నామమున ప్రార్థన చేసి మనం ఉపవాసము ఆచరించగలిగితే ఎన్ని దినములైనా శక్తిని దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రాముఖ్యంగా పాప క్షమాపణ వలన సహాయము కలుగుతుందండి. కొన్ని సందర్భాల్లో ఒక మాట, ఒక చూపు, ఒక తలంపు ద్వారా ఏదో క్రియలు వస్తాయి. కానీ ప్రభు నామాన్ని మనం ఒప్పుకోవాలి. ప్రభువా నాకు సహాయం దయచేయి,
నా పక్షాన నీవు తోడుగా ఉండు, నన్ను బలపరచు. ఇదిగో తెలిసి తెలియక ఈ కార్యము చేస్తున్నాను తండ్రి, నన్ను క్షమించు దేవని మనం అడగగలిగితే, ఆనాడు తప్పిపోయిన కుమారునిది తన తండ్రి క్షమించిన రీతిగా నీ పాపములు, నీ దోషులు, నీకున్న ప్రతి విధమైన బంధకాల నుంచి నా ప్రభువు క్షమించి నీకు విజయము దయచేయను గాక. ఆమెన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నేడు నీవు ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, విశ్వాసాన్ని చేసిన అమితమైనటువంటి శక్తివంతుడైన దేవుణ్ణి గనక, నామాన్ని గనక నీవు ఉచ్చరించి ఆరాధించి మహిమపరిచి కొనియాడగలిగితే, ఇప్పుడు తెలియపరిచినటువంటి రీతిగా రక్షణ అనేటువంటి సహాయము, స్వస్థత అనే సహాయము, విజయం అనే సహాయము, సమాధానం అనే సహాయము, పాప క్షమాపణ అనేటువంటి సహాయము దేవుడు మనకు దయచేయను గాక. నిన్ను విడిపించడానికి ఆయనకు అనేకమైనటువంటి దారులు ఎన్నో ఉన్నాయి కనుక ఆయన నీకు తోడుగా ఉండి తన ఉన్నతమైనటువంటి సహాయము మనందరికీ దేవుడు దయచేయును గాక. ఇవి మన జీవితంలో దేవుడు స్థిరపరచును గాక. కనుక యెహోవా నామము వల్లనే మనకి సహాయము కలుగుతుందండి. దేవుని నామాన్ని మహిమపరుద్దాం, కొనియాడదాం. ఆయన ద్వారా సహాయాన్ని పొందుకునేటువంటి, ఆయనతో నడిచేటువంటి ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ధన్యత మనందరి జీవితాల్లో దేవుడు సమాధానపరచును గాక. ఆమెను. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెను. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ కన్నులు మూసి ప్రభువుని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. దేవా, ఇదిగో తండ్రి, మీరు బహుసూటిగా మాతో మాట్లాడారు ప్రభువా. సహాయము తండ్రి కలుగుచుందని తెలియపరిచావు. నీ మాట వలననే మాకు సహాయం అని తెలియపరిచావు తండ్రి. ఇదిగో ప్రభువా, సర్వము సృష్టించిన సృష్టికర్త అయిన మా దేవా, నీ ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అపవాది ఉచ్చులో ఉన్నారని, బంధకాల్లో ఉన్నారని, వేదనలో ఉన్నారని, శోధనలో ఉన్నారని మీరు ఈ మాటలో తెలియపరిచారు ప్రభువా. కనుక యెహోవా నామం వల్లనే మాకు సహాయం అని కలుగుతుందని తెలియపరిచావు. నీ నామమున మాకు మీరు సహాయం దయచేయండి అని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో, దేవా నీవు లేకపోతే నా బ్రతుకు లేదు తండ్రి. ఇదిగో తండ్రి, దేనికి పనికిరాని నా జీవితాన్ని నీవు నాయన తండ్రి ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. ఇదిగో దేవుని నామం వల్లనే మాకు రక్షణ అనే సహాయం కలుగుతుంది తండ్రి. ఇంతవరకు మేము సజీవ లెక్కలో బ్రతికి ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామంటే మీరు ఇచ్చిన సహాయమే దేవాని ప్రభువుని ప్రార్థిద్దామండి. ఇదిగో ప్రభువా, స్వస్థత అనే సహాయం మాకు దయచేయండి తండ్రి. జ్ఞానం అనే సహాయం మాకు దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, శరీర స్వస్థత అవ్వచ్చు, ఆత్మీయ స్వస్థత అవ్వచ్చు, ప్రతి విధమైనటువంటి స్వస్థత మాకు మీరు దయచేయండి, మేము వదిలిపెట్టమని ప్రభువుని ప్రార్థిద్దామండి. ప్రభుతో ప్రార్థనలో నేను తండ్రి పెనుగులాడేటువంటి అనుభవం మనకి దేవుడు దయచేయను గాక. దేవుడు ఆశీర్వదించేటువంటి అటు గొప్ప నామము నిత్యం మనం ఉచ్చరించేటువంటి అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. సమాధానం అనే సహాయము, ఈ లోకములో సమాధానం ఎవరికి ఉంటుందంటే ప్రభు బిడ్డలకే సమాధానము ఉంటుంది. చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, నా కుటుంబంలో సమాధానము దయచేయండి, నా ఉద్యోగంలో సమాధానము దయచేయండి, నా ఆలోచనలో సమాధానము దయచేయండి తండ్రి. సమాధానకర్త అయిన దేవా, నీ నామాన్ని మహింపరిచి కనపరిచి కొనియాడి మా కుటుంబము సమాధానకరముగా మీరు మార్చుదురుగాకని ప్రార్థన చేద్దాం. నాలుగవదిగా విజయం అనే సహాయము. ఇదిగో ప్రభు మనల్ని గణపరచాలని, హెచ్చించాలని, కొనియాడాలని, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మనమే ఏదో లోపం ఉండి విజయాన్ని పొందుకోలేకపోతున్నామేమో, ఆ లోపము దేవునికి ఇప్పుడే చెప్పుకొని, ఇప్పుడే దేవునికి సమస్తం మనము మాటల ద్వారా ఆయనకి తెలియపరిచి, దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, నాతో నీవు మాట్లాడము, నేను నీకు ఉత్తరం ఇస్తానని తెలియపరచాడు. కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసమున దేవునితో మనం ముచ్చటిద్దామండి. ప్రతిదీ మనం దేవునికి తెలియపరచుకుందాం. చివరగా పాప క్షమాపణ అనే సహాయం కలుగుతుందని తెలియపరిచావు. ఒకవేళ గడిచిన దినాల్లో ఏదైనా మాట కానీ, చూపు కానీ, తలంపు కానీ దేవునికి ఆయాసకరమైనది ఏమైనా జరిగించామో, ఇప్పుడే కనుక నీవు ప్రార్థన చేసి ప్రభువుకి ఒప్పుకొనగలిగితే, సమస్తము దేవునికి చెప్పగలిగితే, ఇప్పుడే దేవుడు నీ పాపమును క్షమించి నిన్ను పరిశుద్ధపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం అందరం కూడా వ్యక్తిగతంగా. ఇదిగో ప్రభువా, నీ నామాన్ని మహింపరిచేటువంటి కృప దయచేయండి తండ్రి. నీ నామాన్ని తండ్రి ఉచ్చరించేటువంటి కృప దయచేయండి తండ్రి. శక్తివంతమైన నామము, గొప్ప నామము, పరిశుద్ధ నామము, అద్భుతమైనటువంటి నామము, సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప నామమును కలిగి ఉండేటువంటి కృప దయచేయండి తండ్రి. ఇదిగో బహుసూటిగా మాతో మీరు మాట్లాడారు తండ్రి. ఇదిగో నీ మాటలు విన నీ బిడ్డల జీవితంలో ఒక నూతన కార్యము మీరు జరిగించుదురుగాక.
నీ బిడ్డలు తిరిగి ఇంటికి వెళుతున్నప్పుడు నా ప్రభువు నా పక్షాన ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడని నిత్యము మీ నామమును కొనియాడి మహిమపరిచి మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యత నీ బిడ్డలకు మీరు దయచేయుదురుగాక. నీ బిడ్డలు తిరిగి వెళుచుండగా సమాధానము దయచేయండి, ఆనందము దయచేయండి, సంతోషము దయచేయండి, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీకే వందనాలు. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో మీకు కూడుకొని పాటల ద్వారా నేను మహింపరుచున్నాం, ప్రార్థనలు చేసి ఉన్నాం. మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. విన్నటువంటి మాటల ప్రకారము దినదినము నూతన బలము, నూతన శక్తి, నూతన కృప, నూతన ఆత్మతో మీరు మమ్మల్ని నింపండి ప్రభా. ప్రతి దినమునైనా తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి దినం మీరు మాకు సహకారిగా ఉండండి తండ్రి. సమాధానకర్త అయిన దేవా, మీరు మాకు సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మీరే మా పక్షాన ఉండండి. మీరు సహాయము దయచేయనిదే మేము ఏ పాటి వారము తండ్రి. మీరే మాకు తోడుగా ఉండండి తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. నీవు లేని రోజు మా రోజు కాదు ప్రభా, నీవు లేని జీవితం మా జీవితం కాదు నాయన తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహకారిగా ఉండి దైవ జ్ఞానము నాయన తండ్రి, ఆత్మీయ జ్ఞానము, ప్రేమతో కూడిన జ్ఞానం మా అందరికీ మీరు దయచేసి అట్టి జ్ఞానంతో మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి స్థిరపరచమని ఇదిగో ప్రభా ప్రార్థనలో ఏకీపిస్తున్న నీ బిడ్డలందరి పక్షాన మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలందరినీ మీరు నింపుదురుగాక. నీ నామాన్ని మహింపరిచేటువంటి అట్టి ఆత్మీయ జ్ఞానంతో నీ బిడ్డలకి మీరు దైవ జ్ఞానము దయచేదురుగాక. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానంతో నీ బిడ్డలు మీరు నింపుదురుగాక. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామముని తెలియపరచు తండ్రి. నిత్యము నజరేయుడైన యేసుక్రీస్తు నామముని మహింపరుస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ తద్వారా నీ బిడ్డలుగా ఈ లోకములో జీవించేటువంటి నీ బిడ్డలుగా ఈ లోకములో నాయన తండ్రి మేము నాయన తండ్రి జీవన విధానం కలిగి ఉండేటువంటి కృప దయచేయండి. అపవాది క్రియలు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అప్పుల బాధలు తొలగించండి, నిందలు తొలగించండి, అవమానము తొలగించండి, వేదన తొలగించండి, శోధన తొలగించండి. నీ నామములో మీరే మా జీవితంలో ఉండి మా కుటుంబంలో ఉండి అద్భుతముగా మా కుటుంబములు మీరు కట్టుదురుగాక. మీ కృప, మీ ప్రేమ, మీ కాపుదల మా అందరికీ సమృద్ధిగా దయచేయమని ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డలకి దూరాన సమీపాన్ని మాటలు ఆలకిస్తూ ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డల పక్షాన మీరు తోడుగా ఉండి మీరు సహకారిగా ఉండమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును దూరాన సమీపాన దేవుని మాటలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకి యెహోవా నామము వలననే వారికి సహాయము కలుగునుగాక. వారికి దేవుడు సహకారిగా ఉండి సహాయం దయచేసి వారందరినీ సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా, 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 ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ హృదయపూర్వకపు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్.